ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ దేవుని దీవెన కలుగును గాక. ఈ రోజు కొరకు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇది చాలా మందికి తెలిసినటువంటి వాక్యం, చాలాసార్లు మనం విన్నటువంటి వాక్యం ఇది. 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేర స్థాపన చేసేదవు. ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ప్రవక్త ద్వారా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతికిన వారు కొన్నిసార్లు వ్యతిరేకతను అనుభవించారు. వారికి వ్యతిరేకంగా విరోధులు లేచారు. కానీ చివరిగా గమనిస్తే ఏ విరోధి దేవుని ప్రజలపైన, భక్తి కలిగిన వారిపైన, యెహోవాను ఆశ్రయించిన వారిపైన ఏ విరోధి విజయం సాధించినట్టుగా మనం చూడం. కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు కదా ఫిలిస్తీన్ల దగ్గర, అమ్మోనీయుల దగ్గర, కొన్నిసార్లు వీరు ఓడిపోయారు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు వారికి అప్పచెప్పాడు, దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు. కానీ మిగతా అన్ని సందర్భాల్లో దేవుని ప్రజలకు విరోధంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లలేదు. మన ఉదాహరణకి గమనిస్తే ఇక్కడ మొర్దెకైని చంపడానికి హామాను ఒక పన్నాగం వేశాడు. తన ఇంటి దగ్గర 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను తయారు చేశాడు. చివరికి ఏం జరిగిందంటే మొర్దెకై విజయం సాధించాడు. ఏ ఉరికొయ్యనైతే హామాను కట్టాడో అదే ఉరికొయ్య పైన అతని ప్రాణం తీయబడింది. ఇక్కడ ఎవరు నిలబడ్డారు, ఎవరు యుద్ధం చేశారు, ఎవరు పోరాటం చేశారు మొర్దెకై తరపున అంటే దేవుడే నిలబడి దేవుడి పరిస్థితులన్నీ అనుకూలపరిచి మొర్దెకైని రక్షించాడు. అదుష్టుడైనటువంటి హామాను ఉరివేయబడ్డాడు. ఇది దేవుని వాక్యంలో చాలా మంది, ఇప్పుడు మనం శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళని చూసినప్పుడు వారిని తీసి అగ్నిలో వేశారు. వారిని ఎవరైతే అగ్నిలో వేశారో వారు అదే అగ్నిలో కాలిపోయారు. శద్రకు మేషకు అబేద్నెగో వీరు బ్రతికారు. అలాగే మనము సింహపు గుహలో వేయబడినటువంటి ధాన్యాలను చూస్తాం. ధాన్యాలు గుహలో వేశారు, సింహపు గుహలో. ధాన్యాలు బ్రతికాడు. తన విరుద్ధంగా మాట్లాడిన వారందరూ వారు హతమయ్యారు. అంటే దేవుని ప్రజలకు విరోధముగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు వాగ్దాన రూపంలో తెలియజేశాడు. ఈ మాటను మనం నమ్మినప్పుడు, ఈ మాట మన జీవితంలో మనకు వర్తిస్తుంది. వీ కెన్ స్టాండ్ ఆన్ దిస్ ప్రామిస్. ఈ ప్రామిస్ పైన మనం నిలబడొచ్చు. కొన్నిసార్లు మనకు విరుద్ధంగా మాట్లాడే మనుషులు ఉంటారు. మన పైన నిందారోపణ, దోషారోపణ చేస్తారు. దోషం ఆరోపణ అంటేనే మనం చేయలేనిది అని అర్థం. నింద అంటేనే మనం చేయని దాన్ని పుట్టించడం. ఇలా పుట్టించేవారు, నిందించేవారు, దూషించేవారు, ద్వేషించేవారు మనకు వ్యతిరేకంగా ఎందరో ఉంటారు. రకరకాల రూపంలో వస్తారు. అది ఆఫీస్లో కానీ, బిజినెస్ ప్లేస్లో కానీ, సమాజంలో, ప్రజల మధ్యలో, కుటుంబంలో రకరకాలుగా మన పైన దోషారోపణ చేసేవారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, మనల్ని దూషించేవారు ప్రతి అడుగులో మనకి కనబడుతుంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి ధైర్యము, ఒక ఆధారం, వాగ్దానం ఏంటంటే మనకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు కృప చూపుతారు. చివరికి మనకు దేవుడు విజయం ఇస్తారు. మన పైన దోషారోపణ చేసినటువంటి వారి దగ్గర మనము నీతిమంతులము, మనము యథార్థవంతులం అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షం ఉన్నాడు. మన పక్షంలో దేవుడు వాదిస్తాడు, మన పక్షంలో దేవుడు వ్యాజ్యమాడతాడు, మనకు విజయం కలిగజేస్తాడు. అలాంటి కృప నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు కృపను అనుగ్రహించి నీకు విజయం ఇచ్చును గాక. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లెట్ us pray. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్. నా తండ్రి, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నా ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం, నిలబడుతున్నాం. మాకు విరోధంగా మాట్లాడే మనుషులు, నాలుకలు తండ్రి మూసివేయబడును గాక. అలాంటి మాటలన్నీ ఆగిపోను గాక. కృప చూపండి, మాకు విజయం దయచేసి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి
దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ వర్డ్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.